సృక్కు స్రవము అని ఉంటాయి. ఆ యజ్ఞంలో ఆ నేతిని వేస్తుంటారు, హవిస్సు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఆ రెండిటితో స్వాహ అని వేస్తారు. ఇక్కడ లోపల అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని చెప్పాడు గీతలో. ఇక్కడే అగ్నిహోత్ర రూపంలో వైశ్వానరుడిగా వెలుగుతూ ఉంటాడు. ఇక్కడ నాలుక మీద పెట్టి మీరు లోపలికి ఏం వేస్తున్నారో దాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక పెద్ద యజ్ఞగుండం ఇక్కడుంది. ఉన్నప్పుడు మీరు యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి ఓ గంధపు చెక్క వేయకపోతే పీడాపోయేది, యజ్ఞకుండంలోకి ఆవు నెయ్యి వేయకపోతే పీడాపోయేది, యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి నెత్తురు పొయ్యంగా. మరి ఇక్కడ ఈశ్వరుడు వెలుగుతున్నాడు అని తెలిసిన తరువాత ఇది సృక్కు స్రవము అయితే దీని మించి ఏవి పడితే అవి లోపలికి ఎలా వదులుతావు? పంటికి తగిలితేనే ఎంగిలి. అందుకే నేతితో అన్నం మృగముద్రతో పట్టి 5 మార్లు పుట్టుకుని ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ అని ముందు పుచ్చుకుంటున్నావా లేదా పదార్థం తినే ముందు? అంటే యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు ఇచ్చాను, నాలుగు ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువిచ్చాను, ఏమిచ్చేది ఎలా ఉపయోగించావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, దానికి ఓ పద్ధతి లేదు, పాడు లేదు, తినడమే ప్రయోజనంగా బతికేశావు. ఎప్పుడో ప్రాణం పోతోంది తిన్నావు అర్థం ఉంది. ఎందుకు నీకు ఇంకా మనుష్య జన్మ ఎందుకురా? నిలబడితేనే. అందుకే వేదం విభాగం చేసింది. 3 ప్రాణులను మాత్రం ప్రత్యేకంగా గుర్తించింది. గుర్తించి వాళ్ళు ఒక అంచెలో తినని ప్రాణులు కనుక అవి ఉత్కృష్ట ప్రాణులు అంది. ద్వైపం అంది వేదం. ద్వైపం అంటే పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటాయి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేస్తాయి. అలా ఇవ్వగలిగినవేవో అవి ఉత్కృష్ట ప్రాణులు 3. ఏనుగు 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. ఇలా చెరుక్కర్రని తొండంతో పుచ్చుకుని రెండోసారి నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి, ఏనుగు, మనుష్యుడు ఈ 3 ఉత్కృష్ట ప్రాణులు. ఇచ్చేస్తే ఏనుగు చెరుకు కర్ర ఇవ్వాలనుకుందనుకోండి, తొండంతో తీసి ఇలా ఇచ్చేస్తుంది, ఒక తడవలో ఇస్తుంది. మళ్ళీ కోతి చేత్తో ఇలా ఇచ్చేస్తుంది, మనిషి ఇలా తీసి ఇచ్చేస్తాడు. అంతే, ఒక ఊపులో ఇస్తాడు. ఇస్తే ఒక ఊపు, పుచ్చుకుంటే 2 సార్లు. ద్వైపం ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి నువ్వు నాలుకకి లొంగిపోయి బ్రతికిన వాడివి ద్వైపముగా ఎందుకురా నీకు జన్మ? నిన్ను ఏదైనా కనపడగానే కలియబడి తినే ప్రాణిగా పంపుతాను. అలా తినడం అలవాటేగా నీకు, అదేగా నీకు సంతోషం. నీకు అంతకన్నా ఇంకొకటి అక్కర్లేదుగా. అక్కడ ఏదో ఓ పులిహార కనపడింది, కుక్క ఉందనుకోండి, అది ప్రసాదమా ఇంకోటి, దానికి ఎందుకు పరిగెత్తుకొస్తుంది, దూకి తినేస్తుంది. పూర్వం మనుష్య జన్మలో నువ్వు అదేగా అలవాటు పడ్డావు. ఎందుకు మళ్ళీ మనుష్య జన్మ? నీకు కష్టం కదా ఇంకోలా తినడం. అలా పో, హాయిగా తినచ్చు. అది తప్పనేవాళ్ళు లేడు ఎవడును. పో, కుక్కగా పో అన్నాడు అనుకోండి, కొంప ములిగిపోదు. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించడానికి మార్గం ఎక్కడుంటుంది అంటే భక్తి యందు ఉంటుంది. భక్తి అంటే నేను మళ్ళీ బాగా చెప్తున్నాను, వెళ్ళి తులసిమాలలు వేశానండి, మల్లెపూలు చల్లానండి, జాజిపూలు చల్లానండి, అగరత్తుల కట్ట వెలిగించానండి అన్నది ప్రాథమిక దశలో. తరువాతి దశలో మూలాన్ని కలుపుకుంటాడు. ఎక్కడిది నాకు ఈ రుచి చెప్పే శక్తి? రసాంకురములను నాలుక మీద పెట్టాడు ఈశ్వరుడు. ఈ రసాంకరములు కాలిపోతుంటాయి. ఏదో వేడి తాగామనుకోండి కాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి. నాలుక మీద లక్షల సంఖ్యలో ఉండి రసాంకురములు రుచిని గ్రహిస్తూ ఉంటాయి. అవి కాలిపోతే మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈశ్వరుడు అలా అనుగ్రహించాడు కాబట్టి నువ్వు రుచి తెలుసుకుంటున్నావు. అది ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి నువ్వు ఎంత మర్యాదతో పుచ్చుకోవాలి, ఆయనకి కృతజ్ఞత చెప్పి ఆయనకు నమస్కారం పెట్టి కదూ తినాలి. వాటికంటే తెలియదు. మరి తెలిసిన్నవాడి అలా తినాలి కదా.